హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ ఇయర్ వింటర్ సీజన్లో చామంతులు అయితే చాలా చక్కగా వచ్చాయి. వీటిని హార్వెస్ట్ చేసుకుందాం రండి. చూసారా, ప్రతి ఫ్లవర్ కూడా ఫుల్ బ్లూమ్ అయింది. ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇయర్ ఎల్లో చామంతి అయితే చాలా బాగా వచ్చాయి. అంటే ప్రతి ఇయర్ వస్తున్నాయి, కానీ ఈ ఇయర్ అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి. ఎల్లో కలర్ మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి. పువ్వులు అయితే మాత్రం చాలా బాగున్నాయి కూడాను. ఫ్లవర్ ఒక బొకేలా కనిపిస్తుంది. నేను ఇవన్నీ కూడా చిన్న కటింగ్స్ ద్వారానే పెట్టాను. కటింగ్స్ ద్వారా పెట్టినా సరే ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. ఎప్పుడైనా మనం చామంతి పెట్టుకోవాలనుకుంటే మదర్ ప్లాంట్ కన్నాను కటింగ్ అయితే మాత్రం ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. ఎక్కువ వస్తాయి. బడ్స్ అవి ఎక్కువ వచ్చి ఫ్లవర్స్ అవి ఎక్కువ వస్తాయి. కాబట్టి మీరు కటింగ్స్ పెట్టడానికి స్పెషల్గా మీకు కుండీలు అయితే ఏం అవసరం లేదు. వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇంట్లోనే ఏవైనా వేస్ట్ కంటైనర్స్ ఏవైనా ఉంటాయి కదా, వాటిలో మీరు కొంత మట్టి ఇసుక కలిపి వేసి అందులోని ఈ చామంతులు చిన్న ముక్కల కింద కట్ చేసేసి అందులో నాటారనుకోండి. రోజు కొంచెం వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది. మీకు ఒక 25 డేస్కే వేర్లు వచ్చేస్తాయి ప్రతి కొమ్మకి కూడాను. ఏ కొమ్మ కూడా చనిపోవడం అంటే మాత్రం జరగదు. చామంతి కొమ్మ మీరు ఇసుకలో పెట్టారంటే. చూసారా, నేను ఆ విధంగానే పెట్టాను. ఇవన్నీను ఇసుకలోనే పెట్టేసి వేళ్ళు వచ్చిన తర్వాత నేను కంటైనర్లోకి మార్చుకున్నాను ప్రతిదీ కూడాను. చూసారు, ఎన్ని పువ్వులు కోసినా సరే పువ్వులు అయితే మాత్రం తరగటం లేదండి. కొన్ని పువ్వులు అయితేనే కోస్తున్నాను, మిగతా విడిచిపెట్టేస్తున్నాను. అన్నీ ఎందుకు కోయడం అని. నేను కోసిన పువ్వుల్లో చాలా మటుకు నేను ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాను. పువ్వులు ఒకరు పెట్టుకునే కన్నా నలుగురు పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఆ ఉద్దేశం మీద. ఇగోండి, ఇవన్నీ కూడా కొమ్మతో పెట్టాను. ఏదైనా మొక్కకు చిన్న కొమ్మ విరిగిపోతే దాన్ని ఏదో కుండీలో నాటేస్తాను. దానికోసం సపరేట్గా అయితే కుండీ ఏం పెట్టుకోను. ఇగోండి, ఆ విధంగానే వచ్చాయి ఇవన్నీను. చూసారా, ఇన్ని చామంతులు వచ్చాయో కదా. చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని చామంతులు నా కళ్ళతో ఒకేసారి చూస్తుంటే, అది నా గార్డెన్లో, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే వైట్ చామంతులు కట్ చేసుకుందాం. ఎల్లో చామంతి అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోవడం అంటే చాలా మట్టు పువ్వులు అయితే విడిచిపెట్టేశాను. అన్నీ ఒకే రోజు కట్ చేయడం ఎందుకని. ఇదిగోండి, వైట్ కూడా ఫుల్ బ్లూమ్ అయింది. చాలా చక్కగా ఉన్నది ఈ కలర్ కూడాను. నేను ఇలాగ చామంతులు ఇలా బ్లూమింగ్ అది బాగా ఎక్కువ రావడం కోసం నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదండి. కాకపోతే మొక్కలు చిన్న కొమ్మలు నాటుకుంటాం కదా, నాటుకునేటప్పుడు కొంచెం గెత్తం మట్టి కొంచెం ఇసుక, అంటే కొంచెం ఎక్కువ మోతాదులోనే ఇసుక పెట్టాను. వేసేసి కొమ్మలు నాటేశాను. అప్పుడు వాటికి రూట్స్ వచ్చిన తర్వాత ఏం చేశానంటే వేరే టబ్లోకి మార్చేసుకున్నాను, వేరే కంటైనర్లోకి. అందులో ఏంటంటే మట్టిను గెత్తం మాత్రం వేసాను. మొక్క నాటుకునేటప్పుడు గెత్తం వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం చిగురులు వచ్చిన తర్వాత మళ్ళీ గెత్తం వేసుకున్నాం. బడ్స్ వస్తాయి కొద్ది రోజుల్లో అనగా మళ్ళీ అప్పుడు కూడా నేను గెత్తం వేసాను. అందుకని ఎంత బాగా వచ్చాయి. ఎక్కువగా ఆవు గెత్తం మాత్రం వాడుతుంటాను. నేను ఊరి నుంచి తెచ్చుకుంటాను. ఎవ్రీ 6 monthsకి ఒకసారి నేను గొర్రె గెత్తం కూడా వేస్తూ ఉంటాను. అందులో కూడా బాగా పోషకాలు ఉంటాయి కదా, మొక్కలకి బాగుంటుంది కాబట్టి అది కూడా నేను వేస్తూ ఉంటాను. చూసారా, ఎన్ని పువ్వులు వచ్చాయో కదా. వైట్ కలర్ చామంతి ఇంకో ప్లాంట్ ఉన్నది, దాన్ని కూడా మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది అన్ని మొక్కల కన్నా ఫస్ట్ బ్లూమ్ అయింది మొక్క. అందుకని కొన్ని పువ్వులు వాడిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా ఉన్నాయి. చూసారా, ఈ చెట్టు నిండా పువ్వులేనండి. చాలా బాగా వచ్చింది. మనం చామంతుల సీజన్లో మొక్కల్ని ఎంత జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటామో, సీజన్ అయిపోయిన తర్వాత కూడా చామంతుల్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. లేదంటే సమ్మర్లో చాలా మట్టు మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఇగోండి, ఇదొక కలర్. ఇది కూడా కటింగ్ ద్వారా పెట్టాను. చూసారా, చిన్న మొక్కే కానీ ఎంత పెద్ద చామంతి పూలు వచ్చినాయో. కలర్ కూడా చాలా బాగుంది కదా. ఇగోండి, అందులో లైట్ షేడ్ ఇది కూడా కటింగ్ ద్వారా పెట్టాను. చిన్న కుండీలో పెట్టాను. అది అంటే బ్రతుకుతుందా లేదని డౌట్ కొద్ది పెట్టాను, కానీ బ్రతికింది ఇది. ఇదిగోండి, ఈ ఫ్లవర్స్ చూసారా.
ఇది 3 పువ్వులు మాత్రం విడిచే, మిగతావన్నీ బడ్స్తో ఉన్నాయి కదా. విడిచిన పువ్వులు అయితే మాత్రం కట్ చేసేసుకుందాం. కానీ మన గార్డెన్లో చామంతులు అయితే చాలా అందంగా ఉంటాయి. సీజన్ ఆ చామంతుల సీజన్ అప్పుడు మాత్రం ఇవి ఇంకా బ్లూమ్ అవ్వలేదు కాబట్టి నేను కట్ చేయట్లేదు, వీటిని విడిచిపెట్టేస్తున్నాను. ఇవి బ్లూమ్ అయిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను ఏ కలర్ వచ్చిందో. అందులోనే ఇది లైట్ డార్క్ షేడ్, అంటే జస్ట్ చిన్నది మాత్రం షేడ్ చేంజ్ అయింది అంతే. ఇది లైట్ కలర్, ముందు చూపించింది కొంచెం డార్క్ కలర్. ఇవి కూడా చెట్టు నిండా బడ్స్ ఉన్నాయి, చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇదిగోండి, ఇదేంటనుకుంటున్నారా, చిట్టి చామంతి. ఇది కూడాను, ఇదైతే మాత్రం కొమ్మ చాలా లేటుగా పెట్టాను. అసలు వస్తుందా లేదా డౌట్ మీద కూడా ఉండేది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను పెట్టిన మొక్కలు ఏమైందంటే బ్లూమింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను దాన్ని కట్ చేయకుండానే అలా విడిచిపెట్టేశాను. సమ్మర్లో కొంచెం పాడైపోయింది, అయినా సరే తీసి వేరే దగ్గర వేసాను కానీ అది బ్రతకలేదు. మళ్ళీ నేను ఒకే ఒక మొక్క తెచ్చి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మళ్ళీ ఒక కంటైనర్లో వేసుకుంటే చూసారు ఎంత బాగా వచ్చిందో కదా ఇది ఫ్లవర్స్. ఈ పువ్వులైతే మాత్రం నేను చక్కగా మాల కట్టి బాబాకు వేస్తాను, చాలా బాగుంటుంది. మీకు గుర్తుందో లేదో, ఈ చిట్టి చామంతిని మనం చిన్నప్పుడైతే మేము దండి చామంతి అనేవాళ్ళం. వీటిని ఏంటంటే మాల కింద కట్టుకొని మేము పెట్టుకునే వాళ్ళం, చిన్నప్పుడైతే తలలో పెట్టుకునే వాళ్ళం, చాలా బాగుండేది. ఇప్పుడైతే మాత్రం ఎవరు పెట్టుకోవట్లేదు, దేవుడికి మాత్రం వాడుతున్నారు. చూడండి ఇంకా బడ్స్ ఉన్నాయి, అన్ని పువ్వులు కట్ చేసినా చూసారా ఇంకా బడ్స్ ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఈ పువ్వులు అయితే మాత్రం చూసారు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో కదా. ఒక రోజ్ ఫ్లవర్ ఉన్నది ఎల్లో కలర్ బాగుంది కదా అనేసి ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను, ఇంకెందుకని విడిచిపెట్టడం. ఇంకోండి ఎల్లో కలర్ చామంతులు ఎన్ని వచ్చినాయో, చాలా ఎక్కువ వచ్చాయి ఎల్లో కలర్ చామంతి అయితే. ఈ ఇయర్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి చామంతులు, లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా బాగా వచ్చాయి. ఇంకోండి వైట్ చామంతి, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అనమాట. పింక్ కలర్ షేడ్ అయ్యి అలా వైట్లోకి చేంజ్ అవుతుంది కాబట్టి. ఇంకోండి దండి చామంతి, చిట్టి చామంతి. చూసారా ఈరోజు నా హార్వెస్ట్ చామంతులు ఎంత బాగా వచ్చాయో. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే నా దగ్గర ఉండే చామంతుల్లో కొమ్మలు కావాలంటే నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.